చాలా మందికి అమౌంట్ అయితే అవసరం ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా డబ్బులైతే అవసరమే. ఒక్కొక్క టైంలో ఎవరిని అడిగినా అమౌంట్ అయితే ఎవరు కూడా ఇవ్వరు. అట్లాంటి టైంలో మాత్రమే ఈ పాన్ కార్డ్ పైన లోన్ అయితే తీసుకోండి. ఈ పాన్ కార్డు మీద లోన్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ యాప్లు ట్రస్ట్, ఏ యాప్లో తీసుకుంటే లోన్ వస్తుంది, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇదివరకు ఎవరైనా సరే పాన్ కార్డు మీద లోన్ తీసుకుంటే మీరు ఏ యాప్లో లోన్ తీసుకున్నారు కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఏ యాప్ బెస్ట్ అనిపించింది కూడా కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ లోన్ యాప్స్లో బెస్ట్ యాప్ ఏదన్నా ఉంది అని అంటే అది క్రెడిట్ బి. నేను ఎందుకంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ యాప్ని అయితే చూస్తున్నాను కాబట్టి ఈ యాప్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీరు ఈ క్రెడిట్ బి యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఈ క్రెడిట్ బి యాప్లో కానీ ఏ యాప్లో అయినా సరే మీరు లోన్ గనక తీసుకోవాలి అనుకున్నట్లయితే మీ దగ్గర పాన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ ఉండాలి, మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. వీటితో పాటు మీకు సిబిల్ స్కోర్ అనేది 700+ ఉండాలి. 750 ఉన్నా పర్వాలేదు. 700+ ఉన్న వాళ్ళకి ఓవర్ డ్యూ కానీ పెండింగ్స్ కానీ ఉండద్దు, ఎక్కువ లోన్స్ అయితే ఉండద్దు. ఒకవేళ 750 ఉన్న వాళ్ళకు కూడా ఎవరికైనా సరే ఈ ఓవర్ డ్యూస్ అనేది ఉండద్దు. మీకు సిబిల్ స్కోరు 750+ ఉన్న వాళ్ళకి ఈజీగా లోన్ అయితే వస్తుంది. అయితే ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంది, అసలు ఈ సిబిల్ స్కోర్ ద్వారా ఏం తెలుస్తుంది, లోను ఎట్లా ఇస్తారు కూడా ఇదివరకే మన ఛానల్లో ఈ సిబిల్ స్కోర్కి సంబంధించి వీడియో చేయడం అయితే జరిగింది. మీకు ఎవరికైనా సరే సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే కామెంట్ అయితే చేయండి. మీ మొబైల్ నంబర్ని అయితే కామెంట్ చేయండి. నేనే మీకు ఫోన్ చేసి మీ సిబిల్ స్కోర్ ఏ విధంగా పెంచుకోవాలో చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా రెండో యాప్ వచ్చేసి మనీ వ్యూ. ఈ మనీ వ్యూ కూడా మీకైతే బాగానే ఉంటుంది. నేను చెప్పడం కాదు, ప్లే స్టోర్లో మీరు యాప్ ఇన్స్టాల్ చేసే ముందే మీరు రివ్యూస్ చదవండి, రేటింగ్ చూడండి. మీ రేటింగ్ కనుక మీకు నచ్చినట్లయితేనే యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేయండి. ప్లే స్టోర్లో టాప్ రేటింగ్ ఉన్న యాప్స్ను మాత్రమే మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. నేను చాలా మందికి ఈ యాప్స్లో లోన్ ఇప్పించాను కాబట్టి ఈ యాప్స్ గురించి అయితే చెప్తున్నాను. ప్లే స్టోర్లో 100 యాప్స్ ఉంటాయి. అట్లా అని చెప్పి చాలా మంది ప్రతి ఒక్కరు కూడా 100 యాప్స్ అయితే ట్రై చేయరు. నేను ట్రై చేసిన యాప్స్ను మాత్రం మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ యాప్ వచ్చేసి ట్రూ బ్యాలెన్స్. ఈ ట్రూ బ్యాలెన్స్ కూడా బాగానే ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా క్రెడిట్ బి ట్రై చేయండి, దాంట్లో రాకుంటే మనీ వ్యూ ట్రై చేయండి, తర్వాతనే ఈ ఆప్షన్ అయితే తీసుకోండి. ఎవరైనా సరే ఒక యాప్ 2 యాప్లు ఇన్స్టాల్ చేసిన తర్వాత లోన్ రాకుంటే తర్వాత ఏ యాప్లో కూడా లోన్ అయితే రాదు. చాలా మంది తెలియకుండానే 100 యాప్స్ ఇన్స్టాల్ చేసి ప్రతి యాప్లో కూడా మీ డీటెయిల్స్ ఇస్తారు. మీ ప్రతి యాప్లో ఇన్స్టాల్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ప్రతి యాప్లో కూడా ఎంక్వైరీ పడుతుంది. మీకు ఎంక్వైరీ పడితే కూడా మీకు లోన్ అయితే రాదు. సిబిల్ స్కోర్ కూడా ఇంకా ఉన్న స్కోర్ ఇంకా తగ్గుతుంది. మీరు ఎవరైనా సరే ఒక యాప్ 2 యాప్లు ఇన్స్టాల్ చేసి లోన్ తీసుకోండి. రాకుంటే ఒక 3-4 మంత్స్ వరకు సైలెంట్గా ఉండండి. పదే అదే విధంగా ట్రై చేయకండి. మీ సిబిల్ స్కోర్ అనేది ఇంకా కూడా తగ్గుతుంది. అదేవిధంగా 4th యాప్ వచ్చేసి బ్రాంచ్. ఈ యాప్ కూడా బాగుంటుంది, కానీ దీంట్లో అమౌంట్ అనేది తక్కువ రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ 5th వన్ వచ్చేసి ఎం ప్యాకెట్. ఇది స్టూడెంట్కి అయితే బాగుంటుంది. కంపల్సరీగా దీంట్లో స్టూడెంట్స్కి అనేది లోన్ అయితే రావడం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ అని చెప్పి వేరే వాళ్ళం కూడా అప్లై చేసుకుంటామని మీరు అనుకుంటుండొచ్చు, కానీ అది ఐడి కార్డును అప్లోడ్ చేయమని అడుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్స్లో లోన్ అయితే ట్రై చేయండి. మీకు అత్యవసరము అని అనుకున్న వాళ్ళు మాత్రమే లోన్ యాప్స్లో లోన్ అయితే తీసుకోండి. అవసరం లేని వాళ్ళైతే ఈ లోన్ యాప్స్లో మీరు అమౌంట్ అయితే తీసుకోకండి. ఎందుకంటే మీరు లోన్ తీసుకొని కట్టకుంటే మీ సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది. వాళ్ళు మీ ఫ్యామిలీకి కానీ మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తాము అని మీకు బ్లాక్మెయిల్ అయితే చేస్తారు. మీరు అమౌంట్ అవసరం ఉంది, ఖచ్చితంగా మళ్ళీ రీపేమెంట్ చేస్తాం అనే వాళ్ళు మాత్రమే ఈ లోన్ యాప్స్లో లోన్ అయితే తీసుకోండి. అసలు ఈ లోన్ యాప్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కు లోన్ అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.